పసిపిల్లాడు కూడా కాదు, తల్లి కడుపులో ఉన్న పిల్లాడి మీద. ఆ పిల్లాడు ఏ తల్లి కడుపులో ఉన్నాడు? అప్పటికే భర్త చచ్చిపోయి, అభిమన్యుడు చచ్చిపోయి నానా బాధ పడుతూ 17 ఏళ్ల అమ్మాయి తన జీవితం ఎలాగా, కడుపులో బిడ్డ ఎలాగా అని బాధపడుతున్న విరాట మహారాజు కుమార్తె ఉత్తర గర్భం మీద వేశాడు ఈ పెద్ద మనిషి. బుద్ధి జ్ఞానం ఉందా? ద్రోణాచార్యుడు కుమారుడు కదా, బ్రాహ్మణుడు కదా, పైగా అశ్వత్థామ మహా తపస్వి. ఆయన తపస్సు ఆయనకుంది. తర్వాత ఇది 28వ మహాయుగం. 29వ మహాయుగంలో వ్యాసుడుగా పుట్టబోతున్నది ఎవరంటే అశ్వత్థామే, అనుమానం వెళ్ళి. ఆయన తపస్సు గది కాదు. కానీ ఇంత తపస్సు చేసి బుద్ధి ఏమైంది? కక్ష కక్ష కక్ష. అది కూడా ఈయన కక్ష కాదు. ఈయనకి ఉత్తర మీద కానీ, అభిమన్యుడి మీద కానీ, ఆయన బిడ్డ మీద కానీ, పాండవుల మీద కానీ ఏ కోపమూ లేదు. దుర్యోధనుడు కోసం చేశాడు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలట. ఈ మాట ఇప్పటికీ వినిపిస్తుంది రాజకీయాలు. నువ్వు ఎందుకు చేసే హత్య అంటే మా బావ కళ్ళల్లో ఆనందం చూడాలి. నీ బావ కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు వచ్చి చేస్తే జైలుకి నువ్వు వెళ్ళావు, మీ బావ వెళ్ళాడా? బుద్ధి లేదా ఏమన్నా? అలాగే అశ్వత్థామ బ్రహ్మ